మే 29వ తేదీ వార్తా విశేషాలకి స్వాగతం. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అధ్యక్ష పదవికి బుధవారం నాడు ఎన్నికలు జరిగినాయి. టీడీపీలో ప్రతి 2 ఏళ్లకోసారి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఆ ప్రకారం నిన్న అంటే మహానాడు మొదటి రోజున అధ్యక్షుడి ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు. అధ్యక్ష పదవికి పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ పడవచ్చు. దీనికి సంబంధించిన పత్రాలు కూడా మహానాడులో అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పి వర్ల రామయ్య గారు మంగళవారం నాడు జరిగిన మహానాడు వేదిక మీద నుంచి ప్రకటించారు. అయినా ఎవరూ పోటీ పడలేదన్నమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించారు. 1995లో మొదటిసారిగా చంద్రబాబు గారు పార్టీ పగ్గాలు చేపట్టారు. సో గత 30 ఏళ్లుగా ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ పీరియాడికల్గా అంతర్గత ఎన్నికలు నిర్వహించి పార్టీ అధ్యక్షుడిని ఇతర నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పి భారత ఎన్నికల సంఘం వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి యాక్చువల్గా ఖచ్చితమైన నిబంధనలు ఏమీ లేవు. కానీ దేశంలో అన్ని పార్టీలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అందులో భాగంగానే టీడీపీలో కూడా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనేది ఒక ప్రహసనంగా జరుగుతూ వస్తోంది. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరొకళ్ళు నాయకత్వం వహించగలరా అనే ప్రశ్న కరెక్టే. అయితే నామమాత్రంగా కూడా మరొకళ్ళు రంగంలో లేకపోవడం మన రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. 2022లో కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు శశి థరూర్ పోటీలోకి దిగాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళేమో మల్లికార్జున ఖర్గేని క్యాండిడేట్గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శశి థరూర్ కూడా రంగంలోకి దిగడాన్ని వాళ్ళు క్షమించాల. ఖర్గేనే చివరికి ఎన్నికయ్యాడు అనుకోండి. కానీ ఏకగ్రీవం కాకుండా మరొక వ్యక్తి పోటీల్లో ఉండటాన్ని సోనియా, రాహుల్లు సహించలేకపోయారు. అప్పటి నుంచి శశి థరూర్ని పార్టీలో దూరం పెట్టారు. జాతీయ పార్టీల్లోనే పరిస్థితి ఇట్లా ఉంటే ప్రధానంగా కుటుంబ పార్టీలైన ప్రాంతీయ పార్టీల్లో పరిస్థితి భిన్నంగా ఉండేటువంటి అవకాశం లేదు. జగన్ అయితే 2022 పార్టీ ప్లీనరీలో వైసీపీకి తనని తాను జీవితకాలపు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇది తగదు అని చెప్పి ఎన్నికల సంఘం వారు లేఖ రాస్తే భయపడి అప్పుడు లేదు ఆయన 5 ఏళ్లకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడని చెప్పి ఆ పార్టీ వాళ్ళు ప్రకటించారు. మొత్తంగా ఏంటంటే మన రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది నేతి బీరకాయలో నెయ్యి చన్నం. జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు. కానీ ఈ బెయిల్ పిటిషన్ విచారణ నుంచి వరుసగా 3 న్యాయమూర్తులు తప్పుకున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్ల మీద తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె శరత్, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ నగేష్ భీమపాకలు ఒకే రోజు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో సిబిఐ కోర్టు విధించిన శిక్షని సస్పెండ్ చేయాలి అని కోరుతూ ఈ కేసులో దోషులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి గారేమో తన శిక్షని అసలు రద్దు చేయాలి అని చెప్పి ఈ అప్పీల్లో కోరారు. ఓబులాపురం కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిందితులందరికీ సిబిఐ కోర్టు మే 6వ తేదీన తీర్పిచ్చిన విషయం తెలుసు. దీని మీద పోయిన వారం వీళ్ళంతా అప్పీల్ దాఖలు చేశారు. బుధవారం నాడు ఈ పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు వరుసగా 3 జడ్జీలు విచారణ నుంచి తప్పుకున్నారు. కేసు నుంచి తప్పుకోవడానికి జస్టిస్ శరత్, జస్టిస్ లక్ష్మీనారాయణలు కారణమేమి చెప్పలా. 3వ జడ్జి జస్టిస్ నగేష్ గారు ఇది వెకేషన్ బెంచ్ విచారించాల్సిన కేసు కాదు అని చెప్పి తప్పుకున్నారు. ఇక ఈ కేసు మళ్ళీ జూన్లోనే విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా 3 న్యాయమూర్తులు ఒక కేసు విచారణ నుంచి తప్పుకోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. గతంలో సిబిఐ కోర్టు జడ్జికి బెయిల్ కోసం గాలి జనార్దన్ రెడ్డి 5 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన వ్యవహారం గుర్తుండే ఉంటుంది. బహుశా ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ ముందుకు సాగడం లేదు అని చెప్పి అనుకోవాలి.
ఆయనకి బెయిల్ ఇస్తే అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉందని న్యాయమూర్తులు సంకోచించినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కాకపోతే అర్హత ఉంటే బెయిల్ పొందే హక్కు జనార్దన్ రెడ్డికి ఉంటుంది అనే విషయంలో అయితే సందేహం లేదు. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లో చేరిక మీద ఆంధ్రజ్యోతి కథనం సంచలనం కలిగించింది. జ్యోతి కథనం మీద కవిత తీవ్రంగా రియాక్ట్ అయింది. జర్నలిజమా, శాడిజమా అని చెప్పి ఎక్స్లో ప్రశ్నించింది. అయితే ఆంధ్రజ్యోతి వాళ్ళు మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలని తీసుకొని వస్తాను, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా జ్యోతి రాసింది. ఇది పక్కా సమాచారం అని కూడా రాసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైందట. ఇక తెలంగాణ పిసిసి కూడా సుముఖంగానే ఉందట. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర స్థాయిలో ఈ ప్రతిపాదన వ్యతిరేకించాడట. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదు అని చెప్పి వాదించాడట. దీంతో కవిత ప్రతిపాదన కాంగ్రెస్లో ముందుకు వెళ్ళలేదు అనేది జ్యోతి కథనం. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ కవిత మాత్రం మళ్ళీ తెలంగాణ జాగృతి పేరుతో తన సొంత కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని బట్టి ఆమె బీఆర్ఎస్కి దూరం అవుతుంది అనేది మాత్రం స్పష్టం. ఇది పెద్ద విశేషమే. అమెరికాకి ఐఫోన్ల ఎగుమతుల విషయంలో భారత్ తొలిసారిగా చైనాని అధిగమించింది. తాజా డేటా ప్రకారం ఏప్రిల్లో ఇండియాలో తయారైన 30 లక్షల ఐఫోన్లు అమెరికా మార్కెట్కి వెళ్ళాయి. ఇది 76% వృద్ధట. అదే సమయంలో చైనా నుంచి అమెరికాకి ఐఫోన్ల ఎగుమతులు 9 లక్షల యూనిట్లు పడిపోయినాయి. ఈ ఏడాదిలో గడిచిన 4 నెలల్లో అంటే జనవరి, ఏప్రిల్ మధ్య భారత్ నుంచి అమెరికాకి 1,15,00,000 ఐఫోన్లు ఎగుమతయినాయి. అదే సమయంలో చైనా నుంచి 1,32,00,000 ఐఫోన్లు సరఫరా జరిగింది. అంటే 4 నెలల కాలానికి చూస్తే ఇప్పటికీ చైనానే అగ్రగామిగా ఉంది. అయితే నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే భారత్ నుంచి ఐఫోన్ల సరఫరా భారీగా పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం ఏంటంటే చైనా మీద ట్రంప్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విధించిన టారిఫ్లు. చైనా మీద 30% పన్నులు విధిస్తే ఇండియా మీద ట్రంప్ అమెరికా 10% పన్నులు మాత్రమే విధించింది. అందువల్ల చైనా నుంచి కంటే ఇండియా నుంచి యాపిల్ ఫోన్లను తయారు చేసి దిగుమతి చేసుకుంటే ఆ కంపెనీకి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యూహంలో భాగంగానే ఐఫోన్ల తయారీ కోసం యాపిల్ కంపెనీ భారత్ని ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది. భారతదేశంలో తైవాన్కి చెందిన ఫాక్స్కాన్ అనే కంపెనీ యాపిల్ తరఫున ఐఫోన్లను తయారు చేస్తోంది. అయితే ఇండియాలో ఐఫోన్లు తయారు చేసి అమెరికాలో అమ్ముతాను అంటే ఊరుకోను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో యాపిల్ కంపెనీని బెదిరిస్తున్నాడు. అయినా యాపిల్ కంపెనీ తన విధానాన్ని మార్చుకుంటున్నట్టుగా ఇప్పటిదాకా ప్రకటించాల. ఎందుకంటే యాపిల్ ఫోన్ని అమెరికాలో తయారు చేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అందువల్ల చైనాలో లేక ఇండియాలో తయారు చేయడమే యాపిల్కి లాభం. కాకపోతే మరి యాపిల్ కంపెనీ ఎంతకాలం పాటు ట్రంప్ ఒత్తిడిని తట్టుకుంటుందో చూడాలి. ఇవి వాటి వార్తా విశేషాలు. మళ్ళీ రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం.